నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ. స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ కపిలేశ్వర స్వాముల వారు హంసవాహనం మీద ఊరేగే సందర్భాన్ని ఆహా ఆ దేదీప్యమానమైనటువంటి రూపాన్ని చూడడానికి 1000 కన్నులైనా చాలునా. భగవంతుని కరుణ ఎలా ఉంటుంది అంటే ఆహా అవి కన్నులు కాదు, అవి కరములు కావవు, కరములు. హృదయము కాదది చంద్రోదయము, భుజములు కావవి నిఖిల భువనములు. అలాంటి రూపము, అలాంటి దివ్యమైన తేజస్సుతో కూడినటువంటి స్వామివారు ఈరోజు హంసవాహనం మీద వేంచేస్తూ ఉన్నారు. దివ్యమైనటువంటి ఆ యొక్క గజరాజుల యొక్క టీవీ తనమంతా కూడా ఏ విధంగా ఉంటుందో అలాంటి టీవీ రాజసం స్వామివారి మీద చూడడం, కుమ్మరించడం ఒక సామాన్యమైనటువంటి భక్తులకు అలవి కాని పదార్థం అన్నమాట. భగవంతుని దయ ఎలా ఉంటుంది అంటే, ఆయన అనుగ్రహం ఎలా ఉంటుంది అంటే, పాలున్ బువ్వయు పెట్టెదన్ కుడుపరా పాపన్న రాయన్న లేలే లెమ్మన్న అరటి పళ్ళు కొని తెచ్చి లేకున్న నేనుల్ల నంటే లాలింపరే తల్లిదండ్రులు లపటట్లు తెచ్చి వాత్సల్యలక్ష్మి శ్రీలీలా వచనంబుల్ కుడుపరా శ్రీకాళహస్తీశ్వర అని దూర్జటి మహాకవీంద్రులు చెప్పినట్లుగా భగవంతుని యొక్క అనుగ్రహం ఏ విధంగా ఉంటుంది, భగవంతుని యొక్క దయ భక్తుల పట్ల ఏ విధంగా ఉంటుంది అంటే ఒక అందమైనటువంటి సమాసంతో తెలియజేస్తూ ఉన్నారు దూర్జటి కవీంద్రులు. పాలు, అన్నము అవన్నీ ఇస్తూ ఉంటే చిన్నపిల్లాడు ఏం చేస్తాడంటే నాకు ఇవి వద్దు అరటిపల్లే కావాలని మారాం చేస్తే ఏ విధంగా తల్లిదండ్రులు తీసుకొని వచ్చి మారాం చేస్తూ ఉన్నటువంటి పిల్లల్ని బుజ్జగిస్తూ తినిపిస్తారో ఆ విధంగా భగవంతుడైనటువంటి మహాదేవుడు కూడా బుజ్జగిస్తూ వరాలు ఇస్తాడంట. ఎంత గొప్ప సందర్భమో కదా, ఎంత గొప్ప సాహిత్యమో కదా. ఆహా ఆ దివ్యమైనటువంటి ఆ మనోహరమైనటువంటి ఆ రూపాన్ని చూడడానికి 1000 కన్నులైనా సరిపోవునా అన్నట్లుగా స్వామివారు హంసవాహనం మీద వేంచేస్తూ ఉన్నారు. లోక పావని అయినటువంటి జగన్మాత ఎంత గొప్ప అయ్యవారి యొక్క దివ్య ఆశీస్సులను పొందినవారై హిమగిరి తనయే ఆ పార్వతీదేవి యొక్క అతి రహస్యమైనటువంటి మనోఛాయ అంతా కూడా భగవంతునిలో కనిపిస్తూ ఉన్నది. ఈరోజు ఎంత పవిత్రమైనటువంటి సుదినం. హంస అనగానే ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి సాధకులను సూచించేటటువంటి శబ్దం హంసగా సూచించడం అనేది మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్ప సంప్రదాయం, సంస్కృతి. అందుకనే హంస కాస్త పరమహంసగా తీర్చిదిద్దడం మనకు నేటి కాల పరిస్థితులను బట్టి నేటి యువకులను ఆ విధంగా పరమహంసలతో పోల్చేటట్లుగా ఆ హంస వాహనమే ఈరోజు కన్నుల విందుగా మన ముందుకు వేంచేస్తూ ఉన్నాడు హంసవాహనారూఢుడైనటువంటి మహాదేవుడు. కావున నేడు జగత్తు మొత్తము కూడా ఈ ప్రత్యక్ష ప్రసారం ద్వారా మనం స్వామివారిని ఎంత వేడుకుంటే అంతలా కుమ్మరిస్తాడు వరాలను. అందుకనే కర్మదాట వశమా నరుడా కర్మదాట వశమా, ఘనపాఠంబులు చదివిన గాని, కులదేవతలను కొలిచిన గాని, కారడువులకే పోయిన గాని, కఠిన తపస్సులే చేసిన గాని, చిన్న చెలిమిలో ముంచిన గాని, పెద్ద సముద్రంలో నించిన గాని, కడవెంతోరా నీరంతేరా చెట్టెంతో గాలంతేరా అన్నట్లుగా స్వామివారు ఎంతటి కర్మకు అంత ఫలం ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధపడే ఉంటాడనమాట. అందుకనే భగవంతుడైనటువంటి శ్రీవారు ఎప్పుడు కూడా చూడండి ఆ గజరాజుల యొక్క గాంభీర్యం, ఆ గజరాజుల యొక్క ఠీవీతనం, ఆ రాజసం, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని కుమ్మరించడానికి వీలుగా గజరాజుల ముఖం ఎంత సౌమ్యంగా ఉంటుందో, ఎంత సాత్వికతకు దగ్గరగా ఉంటుందో, వెంటనే సమాధి స్థితి వచ్చేదానికి కూడా వీలుగా ఉన్నటువంటి స్వరూపమే ఆ గజరాజుల నుండి మనం తీసుకోవడానికి వీలైనటువంటి సమాచారం, అనుగ్రహం. చూడండి ఆ దివ్యమైనటువంటి అభయాన్ని చూడండి. అభయమే అరచేతిగా
లోకానికి అందుబాటుగా ఉందా అన్నట్లుగా స్వామివారు కూర్చున్నటువంటి ఆ రాజస ముద్ర ఒకటి ఉన్నది చూడండి. ఆహా, ఎంతటి దేదీప్యమానమైనటువంటిది. అవిగో చూడండి, ఆ నందులు సాక్షాత్తు నందివాహనమే ఆ కైలాసం నుంచి విచ్చేసిందా అన్నట్లుగా మన భూలోకంలో నడయాడుతూ ఈరోజు కపిలేశ్వర స్వామి ఆలయం ఎదురుగా ఉన్నటువంటి అందరికీ దివ్యమైన దర్శనంతో ఆకట్టుకుంటున్నటువంటి కపిలేశ్వర స్వామి ఆలయం ఎదురుగా బయట ఉన్నటువంటి మహానందిని కూడా అందరూ కూడా దర్శించవచ్చు. ఆహా, ఏమి దివ్య సౌందర్యం! ఎంతటి గొప్ప ఔదార్యంతో కూడినటువంటి భగవంతుని కృప ఉంటే తప్ప మనకు ఈరోజు ఈ అవకాశం కలగదు. కావున ఒక్కసారి ఆ నేత్రాలను చూడండి. దివ్యమైనటువంటి ఆపాదమస్తకం తిలకిస్తే ఆ దివ్యమైనటువంటి మనోనేత్రాలు ఒక్కసారిగా మనకు తెరచుకొని ఆ అనుగ్రహం మనకు కుమ్మరించబడుతుంది. అంతటి తేజోమూర్తి అయినటువంటి భగవంతుడు అంటే ఏంటి? ఐశ్వర్యము, వీర్యము, యశస్సు, కీర్తి, వైరాగ్యము, మోక్షము. ఈ ఆరింటిని భగము అంటారు. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస శ్రేయ వైరాగ్యస్యాద మోక్షస్య షన్నాం భగ ఇతి రీత. ఈ ఆరు కలిగినటువంటి ఎవరైతే పురుషుడు ఉంటాడో అట్లాంటి పురుషుణ్ణి, ఈ భగము అనే ఆరు ఎవరిలో సంపూర్ణంగా ఉంటాయో అతన్ని మాత్రమే భగవంతుడు అంటారు. అట్లాంటి భగవత్ నిర్వచనమైనటువంటి ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర. ఓం హర హర శంభో శంకర. భూషణ చంద్రకిరీట పన్నగ భూషణ చంద్రకిరీట నీలకంఠధర నటరాజ కైలాసవాస కావుమో పురహర నమో 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 నమో. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర. ఓం హర హర శంభో శంకర. కృతిని మేడితిమయ్యా కల్పవృక్షమును మా కొసగుమయ్యా. అంబిక కృతిని మేడితిమయ్యా కల్పవృక్షమును మా కొసగుమయ్యా. మా సేవా భాగ్యము కాపాడుమయ్యా మా సేవా భాగ్యము కాపాడుమయ్యా.
అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర ఓం హర హర శంభో శంకర ఓం హర హర. కేశవులకు అభేదమనే విషయాన్ని తెలియజేసేటట్లుగా తిరుమలలో భాగంగా ఇంత గొప్ప శైవ క్షేత్రం ఉండడం చాలా విశేషవంతమైనటువంటి అంశం అన్నమాట. ఈరోజు హంసవాహనారూఢుడైనటువంటి పరమాత్మ మహాదేవుడు ఆ హంస దేనికి చిహ్నము అని మనం తెలుసుకుంటే, వేదకాలంలో హంసలు గ్రీష్మ ఋతువులో మానస సరోవరం సరస్సుకి ఎక్కడి నుండో తరలి వచ్చేవి. ఆధ్యాత్మిక జీవితంలో తారాస్థాయికి చేరినటువంటి మహాత్ములందరినీ కూడా, ఆ సాధకులందరినీ కూడా హంసల వలె పరమహంసల వలె పోల్చడం మనకు తెలిసినటువంటి సనాతన ధర్మం యొక్క ఆనవాయితీ అంశ. మరి త్రేతాయుగంలో అగ్ని పూజించినటువంటి కారణంగా, అగ్ని పూజించిన విశేషణంగా ఆగ్నేయలింగమని పిలువబడుతూ ఉన్నది ఆ శివుడే, ఆ మహాదేవుడే. ఈ కపిల తీర్థాన్ని చక్రతీర్థం లేదా ఆల్వార్ తీర్థం అని కూడా పిలవడం మనకు తెలిసినటువంటి సాంప్రదాయం. అదేవిధంగా సుప్రభాత స్తోత్రంలో శ్రీ వెంకట వకుళా ప్రార్థితలింగం అని చెప్పబడుతున్నది కదా. తిరుమలలో అనేక తీర్థాల సారం ఒక్కచోట కలిసే దివ్యమైనటువంటి ప్రదేశం కపిల తీర్థం. కావున ఆ తీర్థ స్నానం అంతటి విశేషాలను అందిస్తుంది కూడా. కావున ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని సంతరించుకొని అందులోని భాగంగా విశేషాంశంగా ఈరోజు హంసవాహనం పైన స్వామివారు వేంచేస్తున్న విధానం చూస్తూ ఉంటే ఆ రాజసం, ఆ టీవీ, ఆ నడుస్తూ ఉన్నటువంటి ఆ గమనం, హంస చూడండి, ఆకాశం నుండి దిగి వచ్చినటువంటి హంస స్వామివారి కోసమే, స్వామివారి సేవ కోసమే విచ్చేసినట్లుగా ఎంత దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నది ఆ రూపం. ఆ దివ్య మనోహరమైనటువంటి రూపాన్ని దర్శించడానికి ఈ తిరుపతి నగర పట్టణ ప్రపంచీకులందరూ కూడా ఒక్కసారిగా ఎంతో ఉత్సాహాన్ని చూపించడానికి వీలుగా ఈ యొక్క సాహిత్యమే సరిపోవట్లేదు. అక్షరాలకు అందని ఆ సాహిత్యం, పదాలకు అందని ఆ భాష్యం, కన్నులకు కానప్పించని కన్నిటికి అందనిటువంటి ఆ సాహిత్యం ఎంత గొప్ప రమ్యంగా ఉన్నదో చూశారా? తిలకించడానికి వీలుగా. అందుకనే నీ రూపాన్ని చూడడానికి 10,000 కనులు చాలవేమో అని అంటున్నారు వాగ్గేయకారులు. కనుక అది హృదయం కాదది చంద్రోదయం. అలాంటి చంద్రోదయం ఒక్కసారి మన కోసం వికసిస్తూ ఉన్నది. మన హృదయ పద్మ నేత్రాలు ఏ విధంగా మనకు తెరచుకొని స్వామివారి దర్శనానికి వీక్షించాలో ఆ ప్రకృతే మనకు తెలియజేస్తూ ఉన్నది. అందుకనే శివపార్వతుల తత్వం ఎక్కువగా చెబుతూ ఉంటారు. ఆదర్శవంతమైనటువంటి ఒక ఆది దంపతులు ఎవరు అంటే శివపార్వతులు. ఆ శివపార్వతుల తత్వం, పార్వతీ పరమేశ్వరుల తత్వం 2 శరీరాలలో ఒక్క ఆత్మ ఉండడమే పార్వతీ పరమేశ్వరుల తత్వము. 2 ప్రాణాలు ఉండవు, ఒక్క ప్రాణం 2 శరీరాల్లో ఉండడమే శివపార్వతుల తత్వం. అలాంటి తత్వాన్ని జగత్తుకు అందించినటువంటి ఆది దంపతులే శివపార్వతులు. అలాంటి శివపార్వతుల సాహిత్యం ఈరోజు ఎంత గొప్పగా చెప్పుకోవడానికి వీలుగా ఉంది అంటే వారి ఆదర్శమే హిమవంతుని యొక్క కుమార్తెగా ఎలా వెలిగినదో ఆ విధంగా ఇక్కడ పరమశివుని చెంత అంతే దేదీప్యమానంగా, అక్కడ పుత్రికగా ఎలా వెలిగిందో ఇక్కడ భార్యగా, జగత్పావనిగా ఆ విధంగా వెలుగుతూ ఉన్న దృశ్యాన్ని మనం గమనించవచ్చు. కావున స్వామివారి కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో బ్రహ్మ ఉత్సవము అంటారు. బ్రహ్మ అంటే ఏమిక్కడ సమాసము అంటే, బ్రహ్మ అంటే జ్యేష్ఠము, శ్రేష్టము, ఉన్నతము, ఉత్కృష్టము అనే శబ్దాలతో వెలుగుతూ ఉన్నటువంటి సాహిత్యం, వేదాలలో ఉన్నటువంటి సాహిత్యం. ఇక్కడ బ్రహ్మచేత చేయబడినది మాత్రమే బ్రహ్మోత్సవం కాదు. వేదాలలో చెప్పబడినటువంటి జ్యేష్ఠము, శ్రేష్టము, ఉన్నతము, ఉత్కృష్టము అనేటటువంటి శబ్దాలతో వెలుగుతూ ఉన్నటువంటి ఒక సాహిత్యమే బ్రహ్మ అనే శబ్దానికి అర్థం. అలాంటి ఉత్సవాలలో తలమానీకమైనటువంటి ఉత్సవంగా పేరుగాంచినదే బ్రహ్మోత్సవం. అట్లాంటి బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన వాహనం దేనికదే ముఖ్యమైనప్పటికీ కూడా
సాధకులను కట్టిపడేసేటటువంటి తత్వం కలిగినటువంటి హంస, ఆ హంస వాహనం ఎంత దేదీప్యమానంగా వెలుగుతున్నదో చూశారా? చంద్రమండలం నుంచి ఆ తేజస్సునంతా ఒక్కచోట పొదగబడి అది హంసవాహనంగా భూమి మీదికి వస్తే ఎలా ఉంటుందో అలాంటి వాహనంగా మనకు దర్శనమిస్తూ ఉంది. అలాంటి వాహనం మీద జగత్తును పాలించేటటువంటి పరమాత్మ వేంచేస్తూ ఉంటే ఆహా, 2 కన్నులు కాదు కదా, 2000 కన్నులు కూడా చూడడానికి వీలు లేకుండా ఉన్నది కదా. అంతటి దివ్యమైన తేజస్సును వర్ణించడానికి మాటలు చాలకుండా ఉన్నాయి కదా. దివ్యాభరణాలు చూస్తూ ఉన్నాం. నిజానికి దివ్యాభరణాలు కనిపించేటటువంటి ఆ దగద్ధగాయమానమైనటువంటి ఆ దివ్యాభరణాలు మాత్రమే కాదు భగవంతునికి అలంకారం. ఆయనలో ఉన్నటువంటి సుగుణాలే జగత్తునందు కుమ్మరించబడేటటువంటి దివ్యమైనటువంటి ఆభరణాలు. దీపానికి వెలుగు ఎలా ఆభరణమో, దీపానికి వెలుగు ఎలా అలంకరణో, అదేవిధంగా భగవంతునికి సుగుణాల కలయికే లోకానికి. సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दुकलाधर इन्द्रादि प्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जन प्रिय केशव सेवित पाद शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव. शंकर नरक विनाश नटेश शिव पूजित दानव नाश परात्पर आर्जित पाप विनाश शिव ऋग्वेद श्रुति मौलि विभूषण रविचंद्राकृति नेत्र शिव रूपमनादि प्रपंच विलक्षण ताप निवारण तत्व शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव. सर्वबुध प्रिय मंगलमूर्ति महेश शिव लूताधीश्वर रूप प्रिय शिव वेदांत प्रिय वेद्य शिव एकानेक स्वरूप विश्वेश्वर योगी हृदय प्रिय वास शिव ऐश्वर्याश्रय चिन्मय चिद्घन अच्युतानंत महेश शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव.
సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ कैलास प्रिय करुणा सागर कान्ति शिव खड्गशूल मृगधक्काद्यायुध विक्रम रूप विश्वेश शिव गंगागिरिसुत वल्लभ गुणहित शंकर सर्वजनेश शिव घातक भञ्जन पातक नाशन गौरी समेत गिरीश शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव भूषण वेद स्वरूप विश्वेश शिव चंड विनाशन सकल जन प्रिय मंडलाधीश महेश शिव छत्र किरीट सुकुंडल शोभित पुत्र प्रिय भुवनेश शिव जन्म जरा मृति नाशन कल्मष रहित ताप विनाश शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव प्रिय ओंकारेश महेश शिव ज्ञानाज्ञान विनाशक निर्मल दीन जन प्रिय दीप्त शिव टंकाद्यायुध धारण सत्वर ह्रींकारादि सुरेश शिव टंक स्वरूप सहकारोत्तम वागीश्वर वरदेश शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव।